మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులపై రెచ్చిపోయారు. పోలీసులు చెయ్యి తీసేయండి, రప్పారప్పా చంపుతామంటూ నినాదాలు చేశారు. అటు బంగారుపాళ్యం జగన్ పర్యటనలో ఓ మీడియా సంస్థ ఫోటోగ్రాఫర్పై దాడి చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అయితే బంగారుపాలెం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఒక రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి అయితే బంగారుపాలెం మామిడికాయల రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి అయితే మాత్రం వచ్చారు. సో ఇక మార్కెట్ యార్డ్ లో జగన్ లోపలికి వచ్చిన తర్వాత బయట అయితే మాత్రం కొన్ని ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. దీంతో పాటుగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్ ను కూడా టార్గెట్ గా చేసుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు అతని మీద కూడా దాడి చేశారు. అంటే ఇక్కడ బయట కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు వైసీపీ నాయకులు అయితే మాత్రం. కార్యకర్తలు కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక డైలాగ్, ఈ సినిమా డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం ప్రస్తుతానికైతే ఆ డైలాగ్ అంటే రప్పా ఆడిచ్చేస్తాం, లోపలికి మమ్మల్ని అనుమతించరా అన్న దానిపైన అయితే మాత్రం పోలీసుల మీద కూడా చాలా దూరంగా కూడా ప్రవర్తించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అదే విధంగా కూడా ఇప్పుడు ఈ ఒక ఫోటోగ్రాఫర్ ను కూడా ఇప్పటికీ దాడి కూడా చేశారు. ఇప్పటికీ అతన్ని శివకుమార్ అనే ఫోటోగ్రాఫర్ ను కూడా ప్రస్తుతానికి తీసుకెళ్లి బంగారుపాలెంలో ఉన్నటువంటి ప్రాథమిక హాస్పిటల్లో కూడా జాయిన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ఇప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మురళి కూడా ఇక్కడికి రానున్నట్టుగా కూడా సమాచారం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బంగారుపాలెం యార్డ్ లోపలికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 10-15 మినిట్స్ మాత్రమే ఇక్కడ లోపలైతే పర్యటించిన తర్వాత జస్ట్ ఒక ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత నేరుగా అయితే మాత్రం బయలుదేరేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో దీని తర్వాత కూడా ఇప్పటికే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కానీ అలాగే మీడియా ఛానల్స్ కూడా బయట ఎలాంటి యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు, ఎటువంటి దానిపైన అయితే మాత్రం ఇక్కడ జరుగుతుందన్న దానిపైన అయితే దాన్ని చిత్రీకరిస్తున్న వాళ్ళపైన అయితే మాత్రం దాడి చేయడానికి ఒక వైసీపీ నాయకులు అయితే మాత్రం ప్రయత్నించినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఒక ఫోటోగ్రాఫర్ మీద కూడా దాడి చేసి తనకి గాయాలు కూడా అయినాయి. గాయాలైన తర్వాత తనని హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తానికి బంగారుపాలెంకి సంబంధించినటువంటి జగన్ పర్యటనలో జిల్లా పోలీసులు అయితే మాత్రం బందోబస్తుగా ఏర్పాటు చేసి చాలా నీతిగా కూడా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్లాన్ చేసినటువంటి అయినా కూడా ఏదో ఒక ఇష్యూ అయితే మాత్రం తలెత్తుతూనే ఉంది. ఒకటి సత్యసాయి జిల్లా కావచ్చు, ఒక పల్నాడు జిల్లా కావచ్చు, ఎటువంటి ఏదైనా సరే కూడా జగన్ వస్తాడంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ అయితే మాత్రం లేవనెత్తేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అనేది కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే దాదాపుగా ఎప్పటి నుంచో పర్మిషన్లు కూడా ఇవ్వకుండా లాస్ట్ మినిట్ లో వాళ్ళకి హెలికాప్టర్ పర్మిషన్ ఇచ్చారు, అటు నుంచి కాన్వాయ్ పర్మిషన్ ఇచ్చారు. కాన్వాయ్ నుంచి వచ్చేదానికి, లోపల ఇంట్రాక్ట్ అయ్యేదానికి, రైతుల నుంచి ఇంట్రాక్ట్ అయ్యేదానికి వీటన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ దాన్ని సద్వినియోగం చేయకుండా ఇదంతా కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పడానికి, అలాగే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడానికి మాత్రమే జగన్ పర్యటన ఉందనేసి ఇప్పటికే ఎన్డీఏ కూటమి అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక బంగారుపాలెంకి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు ప్రజలతో పాటుగా జర్నలిస్టులకు కూడా ఇక్కడ ఎటువంటి భద్రత లేకుండా పోయినదని కూడా తెలుస్తా ఉంది. వైసీపీ కార్యక్రమం అంటేనే జర్నలిస్టులు కానీ ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతున్నది. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా కుప్పకు సంబంధించి చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం వాళ్ళు చెప్తున్నారు వచ్చేటువంటి ఎలాంటి మీడియానైనా కూడా దగ్గర తీసుకొని మాట్లాడేటువంటి పరిస్థితి కుప్పంలో నెలకొంటుంది. అటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక సొంత జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయడం అనేది కూడా చాలా మంది ఇప్పటికే ఫోటోగ్రాఫర్ల సంఘాలు కానీ అలాగే ఒక ఏపీజేడబ్ల్యూ నాయకులు కానీ ఇప్పటికే తీవ్ర ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో జగన్ వచ్చినటువంటి పరిస్థితి రైతులతో మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి మాత్రమే వచ్చారు. అటువంటి పరిస్థితుల్ని నిబంధనలతో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉల్లంఘించి కూడా ఇప్పటికే అనేక మంది కార్యకర్తలతో లోపలికి రావడం, బారికేడ్లు వెళ్ళిపోవడం, వాళ్ళు ఇచ్చినటువంటి 500 మందితో కాకుండా ఇంకా ఎక్కువ మందితో రావడం, ఇటువంటివంతా కూడా చేయడంతో పాటుగా జిల్లా ఎస్పీ కూడా నివారించిపోయినటువంటి పరిస్థితి. అందుకే చాలాసేపు వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్
11:30 నుంచి 12:30 వరకు జగన్ షెడ్యూల్ అయితే ఇచ్చారు బంగారుపాలెం మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి రైతులతో ఇంటరాక్ట్ అవ్వడానికి. కాకపోతే 12:30 కాదు 1:30 వరకు కూడా కాన్వాయ్ నుంచి దిగనీయకుండా ఇష్ట చేశారు. ఎందుకంటే ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినటువంటి కంటే ఎక్కువ మంది లోపలికి రావడం, వాళ్ళని కంట్రోల్ చేసేదానికి కాకపోవడం, గత పర్యటనలో చేసిన విధంగా కూడా ఇక్కడ కూడా ఏదైనా అనుచిత ప్రభావాలు ఎదుర్కోవడం కోసమే జిల్లా ఎస్పీ కూడా చాలా భద్రతా విధంగా కూడా అందరికీ భద్రత ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా కట్టుదిట్టం చేయడానికి మాత్రమే సీఎం ని 1 గంట సేపు లోపల కాన్వాయ్ లో ఉంచడం జరిగిందనేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. Hey!